హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఉప్పు పిండి. దీన్ని ఉప్పుడు పిండి అని కూడా అంటారు. ఒక కిలో బియ్యాన్ని 2 సార్లు కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఇలాగా ఒక గంటలో ఎండిపోతాయి. తర్వాత మిక్సీలో ఇలాగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక గ్లాసు రవ్వతోటి ఉప్పు పిండి చేస్తున్నాను. ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఒక గరిటెడు నూనె వేసుకోవాలి. అది సుమారు 4 టేబుల్ స్పూన్ ఉంటుంది. నూనె వేడయ్యాక 2 చెంచాల శనగపప్పు, చెంచాన్నర మినపప్పు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ఆవాలు వేసి కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే 4 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేయించుకోవాలి. తర్వాత ఒక అర చెంచా ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా తరిగి అవి కూడా వేయించుకోవాలి. ఆఖరణ ఒక 20 కరివేపాకు ఆకులు వేసుకొని పోపు అంతా మంచి రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక పావు గ్లాస్ పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఆ పెసరపప్పు కూడా ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగాక మనం రెడీగా చేసి పెట్టుకున్న రవ్వని వేసుకొని కలుపుకోవాలి. రవ్వ వేయంగానే వెంటనే బాగా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ప్రతి 2 నిమిషాలకి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే కొద్దిగా అడుగంటిపోతుంది. బాగా కలిపాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలకే రవ్వ నీరంతా పీల్చేసింది. ఇంకా ఎక్కువసేపు పట్టదండి, మహా అయితే ఇంకో 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇంకో 2 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము. ఇప్పుడైతే పూర్తిగా ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువసేపు పెడితే అడుగంటిపోతుంది. ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ఉప్పు పిండి చూడడానికి ఇలా ముద్దగా కనిపిస్తుంది, కానీ చల్లారాక పొడి పొడిలాడిపోతుందండి. నీరంతా ఎగిరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మూకుడు పెట్టుకొని ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేయించుకొని కొద్దిగా ఎర్రగా వేగాక తీసి ఉప్పు పిండితో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉప్పు పిండి రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ప్రయాణంలో కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.